అందరికీ నమస్కారం. ఐవీఆర్ టాక్స్కు స్వాగతం. బీజేపీ చాలా రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత అట్లీస్ట్ కొన్ని రాష్ట్రాల్లో యాంటీ కన్వర్షన్ లాస్ అంటే మత మార్పిడిలను నిరోధించే చట్టాలను తీసుకొని వచ్చింది. ఈ చట్టాలన్నింటినీ ఈరోజు చాలా లెఫ్ట్ లిబరల్ ఆర్గనైజేషన్స్, ఇండివిజువల్స్ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది. సుప్రీంకోర్టు ఇప్పుడు ఈ రాష్ట్రాలకన్నిటికీ నోటీసులు ఇచ్చింది. అసలు ఈ యాంటీ కన్వర్షన్ యాక్ట్లు తీసుకురావాల్సిన అవసరం ఏముంది? సుప్రీంకోర్టు దీని మీద ఏ రకంగా రియాక్ట్ కావచ్చు? ఈ అంశాలను ఒక తడవ డిస్కస్ చేద్దాం. అసలు మొత్తం దీనికి ఆరిజిన్ అంతా కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 25. ఆర్టికల్ 25 రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్. దీంట్లో మొట్టమొదటిది సబ్జెక్ట్ టు పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ అండ్ హెల్త్ అండ్ టు అదర్ ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ పార్ట్ ఆల్ పర్సన్స్ ఆర్ ఈక్వలీ ఎంటైటిల్డ్ టు ఫ్రీడమ్ ఆఫ్ కాన్షియన్స్ అండ్ ది రైట్. ఇంతవరకు ఏమీ ప్రాబ్లం లేదు. ఫ్రీడమ్ ఆఫ్ కాన్షియన్స్, రైటు ఏ రకంగా ఉంది? రైట్ ఫర్ వాట్? రైట్ టు ఫ్రీలీ ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్ రిలీజన్. ప్రాక్టీస్, ప్రొఫెస్ వరకు బాగానే ఉంది. ప్రాపగేట్ ఇక్కడనే మొత్తం సమస్య అంతా వస్తుంది. ప్రాపగేట్ ఒక రిలీజన్ను చేయాల్సిన అవసరం ఉందా? ఫస్ట్ పాయింట్. 2, భారతదేశంలో ఉన్న ప్రధానమైన మతానికి ప్రాపగేట్ చేసుకోవటం అజెండాగానే లేనప్పుడు ఈ ప్రాపగేట్ అనేటటువంటి పదాన్ని కాన్స్టిట్యూషన్లో పెట్టాల్సిన అవసరం ఏమున్నది? ప్రాక్టీస్ ఇస్ ఓకే. నువ్వు ఎవరికి అనుకున్న రిలీజన్ వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ప్రొఫెస్ చేసుకోవచ్చు, నేను ఈ రిలీజన్. బట్ ప్రాపగేట్ చేయాల్సిన అవసరం ఉందా? హిందూ మతం ఏ రోజు ప్రాపగేషన్ మీద దృష్టి పెట్టలేదు. అసలు ప్రాపగేట్ అనేది ఒక అజెండాగా లేనటువంటి మతం ఏదైనా ఈ ప్రపంచంలో ఉంది అంటే అది హిందూ మతం. ఇంకొక మతం ఉన్నది, అది అఫ్కోర్స్ ఈ ఎస్డీస్ కాకుండా సదర్న్ సిరియాలో ఉన్నది ఆ మతం. ఆ మతం పేరు గుర్తుకు రావట్లేదు. వాళ్ళు అసలు వాళ్ళ మతంలోకి కూడా కన్వర్ట్ కానివ్వరు. అసలు నువ్వు ఆ మతంలోకి ఎంటర్ కావడానికి వీలేదు. వారి వరకే కన్ఫైన్ అయినటువంటి మతం. ఇట్లాంటి మతాలు చాలా తక్కువ ఉన్నాయి. అందులో హిందూ మతం ఒకటి. ప్రాపగేషన్ అనేటటువంటిది ఒక అజెండా ఏ రోజు లేదు. ఇది ఇవాల్వ్ అయినటువంటి మతం. కానీ ఈ అబ్రహామిక్ రిలీజన్స్ ఉన్నాయి కదా, బోత్ ఇస్లాం, క్రిస్టియానిటీ, కోర్స్ జూడాయిజం పక్కన పెడదాం, వాళ్లకు అంతగా ప్రాపగేట్ చేయడం అనేటటువంటిది ఒక మెయిన్ థింగ్ కాదు. ఈ 2 రిలీజన్స్కు మొట్టమొదటి మెయిన్ పాయింట్ ప్రాపగేట్. వాళ్ళ రిలీజన్ను ప్రాపగేట్ చేయాలి. ఆ ప్రాపగేట్కు వివిధ రకాలుగా మొట్టమొదట ఇస్లాం స్వోర్డ్ ద్వారా వచ్చింది. ఆ పైన కొంత సూఫీయిజం ద్వారా పాపులర్ అయింది. క్రిస్టియానిటీ కొన్ని ప్రాంతాలకు స్వోర్డ్ ద్వారానే వెళ్ళింది. అది కూడా కొన్ని చోట్ల మిషనరీ యాక్టివిటీ ద్వారా ప్రాపగేట్ అయింది. బట్ హిందూయిజానికి అది ఎవరు ప్రాపగేటింగ్ ఎ రిలీజన్ అసలు అజెండాయే కాదు. అటువంటి అజెండా లేని మతం ప్రధానంగా ఉన్న దేశంలో మిగిలిన రిలీజన్స్కు ప్రాపగేట్ చేసుకునే అవకాశాన్ని ఇచ్చినప్పుడు ఇది ఎట్లా ఉంటుందని అంటే అన్ఈక్వల్ ఫైట్. వాళ్ళేమో వాళ్ళ అజెండా ఏది, వీళ్ళకి అజెండా లేదు. సో ఐ థింక్ ఈ మెయిన్ పాయింట్ను క్వశ్చన్ చేయకుండా యాంటీ కన్వర్షన్ లాసు ఏ రకంగా చూసినా కానీ అవి పెద్దగా ముందుకు పోయేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు. సో మొత్తం ప్రాబ్లం అంతా మనకు కాన్స్టిట్యూషన్ నుంచే వస్తున్నది. ఎప్పటికైనా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి ఈ ప్రాపగేట్ అనేటటువంటి వర్డ్ను తీసేయగలిగితే అప్పుడే ఈ కన్వర్షన్స్కు ఒక క్లోజ్ వస్తుంది. లేకపోతే ఇప్పుడు అల్యూర్మెంటు జరుగుతూ ఉన్నాయి. అల్యూర్మెంట్ ద్వారా రైస్ బ్యాక్ కన్వర్షన్స్, దాన్ని మించి మూఢనమ్మకాలను ముందుకు పెట్టి కన్వర్షన్ చేస్తున్నటువంటి ఇవి చాలా చాలా జరుగుతూ ఉన్నాయి. వాటినన్నిటినీ ఈ యాంటీ కన్వర్షన్స్ లాస్ ద్వారా కొంతవరకే ఎదుర్కోగలుగుతాం. బట్ మోర్ ఇంపార్టెంట్లీ ఎప్పటికైనా ఫుల్ మెజారిటీ వచ్చినప్పుడు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ప్రాపగేషన్ అనేటువంటి పదాన్ని ఈ ఆర్టికల్ 25 నుంచి తీయగలిగితే అప్పుడే ఈ రిలీజియస్
కన్వర్షన్స్కు తెరబడేటటువంటి అవకాశం ఉన్నది. థ్యాంక్ యూ.